హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసెస్ రాక్స్టర్ 5వ భాగం. ఏమిట్రా ఈ అమ్మాయి ఇంకా రాలేదు, ఇక్కడ ఎండ మార్చేస్తోంది, నా వల్ల కావట్లేదు అంటున్నాడు ప్రసాదం అసహనంగా. ఉండరా, వస్తుందిలే, ఆ కంగారేంటి అని. అదిగోరా తనే పొద్దున మనవాడిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించింది అంటూ చూపించాడు గోవిందం. వాళ్ళకి కాస్త దూరంలో ఇటే వస్తున్న మౌన్వితను చూపిస్తూ. ఏది అంటూ వెనక్కి తిరిగిన ప్రసాదం మౌన్వితను చూసి, వారెవ్వా, కాబోయే చెల్లి మహాలక్ష్మిలా ఉందిరా, వీడి కోసమే పుట్టినట్టుంది, సరేరా దాక్కుని చూద్దాం అంటూ ఓ పక్కగా మౌన్వితకు కనపడకుండా దాక్కుని చూస్తున్నారు ఇద్దరు కూడా. ఇంతలో మౌన్విత అక్కడికి వచ్చి కాళ్ళకి గజ్జలు కట్టి లయబద్ధంగా డాన్స్ వేస్తూ ఉంది. వీరిని చూడలేదు తనకి ఏం తెలుసు తన జీవితం మలుపు తిరగబోతోంది అని, తను ఇంకా నాట్యం చేయలేదు అని. అలా తన నాట్యం చూస్తూ మైమర్చిపోతూ, ఏం చేస్తోందిరా చెల్లి నాట్యం, వాడేమో రాక్ స్టార్, తినేమో నృత్యకారిణి, ఇద్దరే సూపర్ జోడీ అనుకుంటూ చూస్తున్నారు వాళ్ళు. అక్కడ రూమ్లో ఉన్న రాకేష్, ఏంటి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు, దాని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఎంతసేపా అంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అసహనంగా. వెళ్ళి నేను చూస్తాను అనుకుని బయటకు వచ్చి చూసి, అసలు వీళ్ళకి నేనంటే రెస్పెక్ట్ లేకుండా పోతోంది అని అనుకుంటూ మౌన్విత గుర్తుకు రాగానే అతని పిడికిలి దవడలో బిగుసుకుంటున్నాయి కోపంగా. అక్కడి నుండి కాస్త దూరం నడుస్తూ వస్తున్న తనకి గుడి కనిపించింది. ఆ గుళ్ళో ఓ పక్కన నక్కి మరీ తొంగి చూస్తున్న ప్రసాదం వాళ్ళు కనిపించేసరికి, ఏం చేస్తున్నారు వీళ్ళు అని కోపంగా అనుకుంటూ అక్కడికి వచ్చి వాళ్ళు చూస్తున్న దృష్టి వైపే సారించాడు దృష్టి, ఏముందా అనుకుంటూ. అప్పుడు నాట్యం చేస్తున్న మౌన్వితను చూసి, ఇదేంటి ఇక్కడ అని ఒక క్షణం ఆలోచించి, అంటే ఇది ఈ పిచ్చిగంతులు వేస్తుందా, ఇదా దీని ఉద్యోగం అని అనుకుంటూ ఉంటే అతని మెడలో చటుక్కున ఒక ఆలోచన తట్టింది. దాంతో అతను క్రూరమైన నవ్వు నవ్వుతూ, చెప్తా దీని పని అంటూ ముందుకెళ్ళి మౌన్విత ఎదురుగా నించుని, ఓహో ఇదా తమరి విన్యాసాలు అన్నాడు చులకనగా. తన ఎదురుగా ఉన్న రాకేష్ను చూసి కోపం ఆశ్చర్యం రెండు కలగలిసిన మౌముతో తన వైపే చూస్తూ, నువ్వా, ఏం మాట్లాడుతున్నావు అన్నది. నేనేం మాట్లాడాను, పిచ్చిగంతులు బాగా వేస్తున్నావే అన్నాడు వెటకారం ధ్వనిస్తున్న గొంతుతో. ఇవి పిచ్చిగంతులు కావు, పవిత్రమైన ఆ పరమశివుడు వరంగా ప్రసాదించిన నాట్యం ఇది. అయినా ఏది నాట్యమో ఏవి పిచ్చిగంతులో నీలాంటి వాడికి ఎలా తెలుస్తుందిలే అన్నది కోపంగా. ఆహా అలాగా, నా పాట కన్నా నీ ఈ గంతులు గొప్పవా, లేదు నాట్యం సంగీతం రెండూ గొప్పవే, కానీ పాట అంటే ఆ గొంతులో మాధుర్యం ధ్వనించాలి, ఇతరుల మనసులకు హాయిగా అనిపించాలి, అంతేకాని ఆ ఓ అంటూ పిచ్చిగా అనటం కూడా పాట అంటారా. నాట్యం గురించి నీకేం తెలుసు. ఆహా సరే అయితే, ఇంతసేపు నువ్వు నన్ను చేసిన అవమానం గురించి కోపంతో రగిలిపోతూ నీ మీద పగ సాధించాలి అని, నిన్ను ఏదో చెయ్యాలి అని అనుకున్నాను. సరే ఇప్పుడు చెప్తున్నా విను, నాతో పోటీపడు, నీ నాట్యం నా పాట అన్నాడు. నీలాంటి వాడితో పోటీనా, అసలు నిన్ను చూస్తుంటేనే నా ఒళ్ళంతా కంపరంగా ఉంది, అసలు నీలాంటి మూర్ఖుడితో నాకు మాటలేంటి అని విసురుగా అక్కడి నుండి వెళ్తుంటే మౌన్విత చేతిని పట్టుకున్నాడు. ఆగు అని రాకేష్. చేయి బదులు అన్నది మౌన్విత కోపంగా. ఏంటి నేను ఇక్కడ మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు, మరి దీన్ని పొగరు అనాలా, లేకపోతే నాట్యం అంటే రెస్పెక్ట్ లేదు, నాతో గెలవలేవు అనుకోవాలా, లేకపోతే నేనంటే భయం అనుకోవాలా అని రాకేష్ అనేసరికి మౌన్విత పౌరుషంతో, ఏంటి నువ్వంటే నాకు భయమా, నువ్వెవరువని నేను భయపడటానికి, నీతో నేను గెలవలేనా, అవును నువ్వు గనుక నాతో పోటీపడి గెలిస్తే నేను నిన్ను ఏమీ చేయను, నేను చేసిన పని తప్పు అని నీకు అపాలజీ చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, అదే నేను గెలిస్తే నేను ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలి అన్నాడు రాకేష్. దాంతో మౌన్విత ఒక క్షణం ఆలోచించి, సరే నేను ఒప్పుకుంటాను, కానీ ఇది నీ మీద భయంతోనో ఓడిపోతానో అని కాదు, నీలాంటి వాడి దగ్గర నాట్యం విలువ తగ్గకూడదు, ఓడిపోకూడదు అని అన్నది అంతే ధీటుగా. సరే అయితే సాయంత్రం 6 గంటలకి అలా రెడీగా ఉండు, పోటీ ఎక్కడో కాదు, ఇక్కడే ఈ గుడిలోనే, చూద్దాం నా పాటకి నువ్వేమాత్రం డాన్స్ చేయగలవో అన్నాడు పంతంగా రాకేష్. అవునా సరే అయితే ఓ కండిషన్ అన్నది మౌన్విత. ఏంటి అన్నట్టు చూశాడు మౌన్విత వైపు రాకేష్ కనుబొమ్మలు పైకెత్తి. నువ్వు దైవానికి సంబంధించిన పాటే పాడాలి అన్నది. ఓ నీకు దానికి తప్ప వేటికి డాన్స్ చేయడం రాదా అన్నాడు వెటకారంగా. మరి నీకు రావా అలాంటి పాటలు అని సాగదీస్తూ మౌన్విత అడిగేసరికి రాకేష్కి కోపం వచ్చి పంతంగా, ఆల్ రైట్ సరే అలాగే, నాది ఒక కండిషన్, ఇందులో 2 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ నేను సాంగ్కి నువ్వు డాన్స్ చేయాలి, నేను పాడే సాంగ్కి. సెకండ్ రౌండ్ నేను వాయించే మ్యూజిక్కి కూడా నువ్వు అనుగుణంగా డాన్స్ చేయాలి, దట్స్ ఆల్ అనేసి మౌన్వితకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు వాళ్ళకి కొంచెం దూరంగా ఉండి చూస్తున్న గోవిందం ప్రసాదంలో రాకేష్ రావటంతో
రావటం, తనతో మాట్లాడటం అన్నీ కూడా విని ఊహించని ఆ పరిణామానికి షాక్ అవుతూ, ఏమిట్రా వీడు ఇలా షాక్ ఇచ్చాడు అన్నాడు ప్రసాదం. వీడంతే కదరా ఫస్ట్ నుంచి. ఇంతకీ వీడెందుకు పోటీ అంటున్నాడు అడిగాడు అనుమానంగా గోవిందం మళ్ళీ. ఎందుకంటే వీడేదో ప్లాన్ వేసుంటాడు. ఏదో ఉంది. ఇప్పుడు గెలిపేవరిది, ఓటమెవరిది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా వాళ్ళు నక్కి నక్కి చూసింది చాలు, రండిటు అని ఒక అరుపు అరిచేసరికి రాకేష్, రేయ్ వాడు మనల్ని చూసేశాడురా, పద అంటూ ఇద్దరు వెళ్లాడేసిన మొహాలతో రాకేష్ దగ్గరికి వెళ్ళి, చెప్పండి సార్ అని అన్నారు వినయంగా. వారి వైపు ఒకసారి చూసి, మీరు వెళ్ళి ఈవినింగ్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి ఈ ప్రోగ్రాంకి ఏర్పాట్లు చూడండి, అండర్స్టాండ్ అని హుకుం జారీ చేశాడు రాకేష్ వాళ్ళకి. ఎస్ సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోయారు ప్రసాదం వాళ్ళు. అనుకోకుండా జరిగిన ఆ హఠాత్ పరిమాణానికి మౌన్విత అసహనంగా ఫీల్ అవుతూ, ఏంటి అసలేం జరుగుతోంది, నాకేం అర్థం కావట్లేదు. అసలు అతను ఎవరు, ఇలా నన్ను ఏడిపిస్తున్నాడు, ఎందుకు ఇలా అని అనుకుంటూ రాకేష్తో జరిగిన సంఘటనలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చి, ఇది ఎటు దారి తీస్తుంది, అసలు అతను చెప్పగానే నేను ఈ పోటీకి ఒప్పుకోవడం ఏంటి, ఇప్పుడు అమ్మ వాళ్ళతో నేనేం చెప్పాలి, ఒకవేళ గెలిస్తే సారీ చెప్పి వెళ్ళిపోతా అన్నాడు, ఒకవేళ అతను గెలిస్తే నేను అతను చెప్పింది చెయ్యాలి, ఏం చెప్తాడు, అసలు ఇదంతా కావాలని చేస్తున్నాడా, నేను కొట్టింది మనసులో పెట్టుకుని ఏదైనా ప్లాన్ చేశాడా, అందులో ఇది ఒక భాగం అయి ఉంటుందా అని ఇలా రకరకాల ఆలోచనలు మదిలో మెదులుతుండగా నా బుర్ర ఏం పనిచేయడం లేదు అని ఆలోచనలతోనే అసహనంగానే ఇంటికి దారి తీసింది మౌన్విత. నీరసంగా, డల్గా, ముభావంగా మొహం వేలాడేసుకుని వచ్చిన మౌన్వితను చూసి, హా ఏమైందమ్మా మళ్ళీ, ఇందాక మామూలుగానే వెళ్ళావు, మళ్ళీ ఇలా చిన్న మొహం పెట్టుకుని వచ్చావు, అదీ కాక వెళ్ళిన కాసేపటికే వచ్చేసావు, ఏంటి కదా, నేను చూస్తుంటే ఏదో జరిగింది అనిపిస్తోంది అన్నది రాణి సాలోచనగా. అబ్బే అదేం లేదు వదిన, ఎందుకో ఇవాళ బాగా తలనొప్పిగా ఉండి వచ్చేశాను అంతే అని సమాధానం చెప్పింది తడబడుతూ. నీ తడబాటు కంగారే చెప్తుంది ఏదో జరిగింది అని. ఏం జరిగింది అన్నది మౌన్విత వైపే తదేకంగా చూస్తూ రాణి. ఏమీ లేదని చెప్పా కదా వదిన, కాసేపు నన్ను పడుకొని సాయంత్రం నా నాట్య ప్రదర్శన ఉన్నది అంటూ వెళ్తున్న ఆడపడుచు వైపే అనుమానంగా చూస్తూ, ఏదో జరిగింది, ఇది దాస్తోంది, అదేంటో చెప్పట్లేదు, ఒక రాయి వేద్దాం అని అత్తగారి దగ్గరికి వచ్చి, అత్తయ్య మీకు ఒక విషయం తెలుసా, ఇవాళ ఎవరో పెద్ద రాక్ స్టార్ రాకేష్ అంట, అంత గొప్ప సింగర్ మన ఊరికి వచ్చాడు పాట పాడటానికి. అలా వస్తున్నప్పుడు దారిలో ఎవరితో ఒక పొగరబోతు ఆడపిల్ల అంత గొప్ప పెద్ద మనిషిని పట్టుకొని కొట్టిందంట అని ఊరంతా కోడై కూస్తోంది అని మౌన్వితకి వినపడేలా అరుస్తూ చెప్తూ క్రీగంట ఆడపడుచును గమనిస్తూ ఉంది. ఆ మాటకి వెళ్తున్న మౌన్విత టక్కున ఆగడంతో, నువ్వేంటమ్మా అయిపోయో, వెళ్ళి పడుకో అన్నది. అది అమ్మ వాళ్ళకి ఏమైనా పెట్టాలి అని, కాసేపట్లో నా డాన్స్ ప్రోగ్రాం ఉంది కదా, మరి నేను అటు వెళ్తే వీళ్ళకి కావాల్సినవన్నీ ఎవరు చూస్తారు, అందుకే అన్నీ వీళ్ళకి అందుబాటులో పెడదామని చెప్పింది ఒక్కో మాట కూలబడుకుంటూ. మౌన్విత మొహంలో కనిపిస్తున్న బెరుకు, కంగారు, భయం చూసి, కొంపతీసి ఇది కానీ కొట్టలేదు కదా, ఆ టైంకి ఇదే కదా గుడి నుంచి వస్తుంది, అనుమానమే లేదు, ఖచ్చితంగా ఇదే కొట్టుంటుంది అని అనుకుని, ఏమ్మా ఆ అబ్బాయిని కొట్టింది నువ్వే కదా అని అడిగింది కోపంగా. దాంతో మౌన్వితకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా బిగుసుకుపోయి నెలచూపులు చూస్తున్న తనను చూసి ఇంకా తన అనుమానం బలపరుచుకుని, ఎందుకు కొట్టావే అతన్ని, హవ్వ అంటూ రాణి అరుస్తుండేసరికి, ఏమైందమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు అలా అని అడిగారు అలివేని వాళ్ళు. ఏమైందా అని అడుగుతారేంటత్తయ్యా, మీ ముద్దుల గారాల కూతురు ఏం చేసిందో తెలుసా, పెద్ద గొప్ప సింగర్ సెలబ్రిటీ అయిన రాక్ స్టార్ మన ఊరు వస్తే ఆయన చెంపలు వాయించి వదిలింది మీ కూతురు. అవ్వ అంత పెద్ద మనిషిని పట్టుకుని కొట్టేస్తుందా, అందుకని అతను ఊరుకుంటాడా, అతనికి మీ కూతురికి పోటీ పెట్టాడు ఈమె గారు నాట్యగత్తె అని తెలుసుకొని. ఈ పోటీలో ఏ మర్మం ఉందో ఆ దేవుడికే తెలియాలి, అయినా ఈవిడ గారికి అదేం బుద్ధి అంటూ మాట్లాడుతున్న వదిన మాటలకి కోపం వచ్చి, వదిన నేను అత్తగాడిని ఏమీ ఊరికే కొట్టలేదు, నాతో తప్పుగా ప్రవర్తించాడు, ఆడపిల్లను అడగకూడని అడిగాడు, అందుకే, అయినా ఈ విషయం నీకెలా తెలిసింది అన్నది. ఎలాగంటే ఈ విషయం ఊరంతా తెలిసింది, అందరూ మిమ్మల్ని చూసి తిలకించడానికి వస్తోంది, అయినా అందుకని తల వంచుకొని పక్క నుంచి వచ్చేయాలి కానీ అలా కొట్టేస్తారా, వాళ్ళెక్కడా మనం ఎక్కడా అసలు అని అంటుంటే, వదిన ఇక చాలా ఆపు, ఏ ఆడపిల్లకైనా తన చెయ్యి పట్టుకొని తనతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోడు, వాళ్ళు ఎవరైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నా
ఇక పోటీ అంటావా? ఈ పోటీ ఒప్పుకున్నది అతను నాట్యం గురించి తప్పుగా మాట్లాడాడు అని. ఇక అతను ఓడటం, నేను గెలవడం ఖాయం. నాకు టైం అవుతోంది అని తల్లిదండ్రుల వైపు చూసి, అమ్మా నాన్న విన్నారు కదా మీరు, మీ కూతురు గెలవాలి అని ఆశీర్వదించండి అంటూ వారి పాదాలను తాకి వారి ఆశీర్వాదం తీసుకుని రెడీ అయ్యి గుడికి వెళ్ళింది మౌన్విత. చెప్తా దాని సంగతి, నన్నే అవమానిస్తుందా అనుకుంటూ గడియారం వంక చూసి, నీ పని అయిపోయింది. ఇంకాసేపట్లో ఏ పొగరుతనంతో అయితే నన్ను అవమానించి కొట్టావో ఆ పొగరు దించి నిన్ను కూడా అందరి ముందు అవమానపడేలా చేస్తాను అని అనుకుంటూ ప్రసాదం వాళ్ళని పిలిచి, అంతా సిద్ధమేనా అని అడిగేసరికి హా అన్నారు వాళ్ళు. కాసేపటికి గుడిలో ఉన్న మండపం దగ్గరికి వచ్చాడు రాకేష్. మౌన్విత కూడా వచ్చింది కొన్ని క్షణాలకి. ఊరు వారందరూ కూడా రాసాగారు ఒక్కొక్కరిగా అక్కడికి. వాళ్ళని చూసి వీళ్ళకి ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటే, హలో లెట్స్ స్టార్ట్ అని అరిచాడు మౌన్విత వైపు చూస్తూ. నేను రెడీ అని మౌన్విత అనటంతో రాకేష్ మైక్ తీసుకుని పాట స్టార్ట్ చేశాడు. చాంపయ్య గౌరాత శరీరకాయ అంటూ శివపార్వతుల పాట పాడుతుంటే దానికి అనుగుణంగా మౌన్విత నాట్యం చేస్తుంటే తననే చూస్తూ పాడుతున్నాడు. ఎలాగైనా గెలవాలి అనే పంతంతో శివపార్వతుల పాట పాడుతూ మధ్యలో ఆపేశాడు రాకేష్. ఇంకా పాట రాక ఎలా పాడాలో తెలియక పాట ఆపేసిన రాకేష్ వైపు చూసి, చూసావు కదా, పాట కూడా సరిగ్గా పాడటమే రాదు, కానీ పోటీకొచ్చావు పంతంతో, ఏమైంది మధ్యలోనే ఓడిపోయావు అన్నట్టు చిన్నగా నవ్వుతూ మౌన్విత చూసేసరికి తన అహం దెబ్బతినేసరికి డామిట్ అంటూ కాలితో నేలను తన్నాడు. పాట ఆగిపోయేసరికి అక్కడికి వచ్చిన అందరూ వింతగా చూస్తూ గుసగుసలు ఆడుకుంటూ ఉంటే మౌన్విత తన పాట పాడుతూ డాన్స్ చేయడం మొదలుపెట్టింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.